మలయాళం సూపర్ స్టార్ 'మోహన్ లాల్' గారు అండ్ డైరెక్టర్ 'నందకిషోర్' కాంబోలో వచ్చిన 'వృషభ' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. త్రిలింగ దేశం కింగ్ విజేంద్ర వృషభ మోహన్ లాల్ దగ్గర ఒక మహాశక్తి ఉంటది. ఆత్మలింగం. అది కంట్రీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకరోజు ఎనిమీస్ అటాక్ చేయడంతో వృషభ తన సైన్యంతో కలిసి యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫైట్‌లో ఒక చిన్న పిల్లని తప్పుగా చంపేస్తాడు. ఆ చైల్డ్ వాళ్ళ అమ్మ ఒక ఘోరమైన శాపం ఇస్తుంది. ఆ శాపం వల్లనే విజయేంద్రకి నెక్స్ట్ బర్త్‌లో కూడా ఆ పాపం, ఆ గిల్ట్, ఆ పెయిన్ ఫ్లో అవుతుంది. ఈ రీఇన్‌కారియేషన్ స్టోరీ ఎలా అన్‌ఫోల్డ్ అయింది, ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మూవీ మెయిన్ పాయింట్. రీక్రియేషన్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త ఎమోషనల్ యాంగిల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. అది కాన్సెప్ట్ లెవెల్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నో డౌట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొన్ని సీన్స్‌లో ఎమోషనల్ వెయిట్ ఫీల్ అవుతాం. సెకండ్ హాఫ్‌లో ఒక స్వాట్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఒకటే చాలా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. బట్ కాన్సెప్ట్ బావుంది. ఎగ్జిక్యూషన్ మాత్రం బాగా ఫెయిల్ అయిందండి. స్టోరీకి స్ట్రక్చర్ లేకుండా ఫ్లో జరుగుతుంది. సీన్స్ మధ్యలో కనెక్షన్ లేకపోవడం క్లియర్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్. ఎమోషన్స్ బైల్డ్ అవ్వకుండా జస్ట్ సీన్స్ పాస్ అవుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్ మోస్ట్‌లీ చాలా డ్రాగ్ అనిపిస్తుంది. ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయాలనుకున్న స్కేల్ కూడా రీచ్ అవ్వలేదు. కొన్ని షాట్స్ ఔట్‌రైట్ ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. సైడ్ క్యారెక్టర్ చేసిన షిమ్రత్, మయూర్, నయన్ వాళ్ళకి కూడా ప్రాపర్‌గా ఏస్ దొరకలేదు. లవ్ ట్రాక్ అయితే కంప్లీట్‌లీ అన్నెసెసరీగా అనిపించింది. డైలాగ్స్ కూడా ఫ్లాట్‌గా ఉన్నాయి. పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేకపోయాయి. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో మూవీకి సపోర్ట్ చేశాయి. కానీ ఓవరాల్‌గా టెక్నికల్ క్వాలిటీ అంత సూపర్బ్‌గా కూడా చెప్పలేం. బిగ్ స్క్రీన్ మీద ఫ్యాంటసీ మూవీ చూస్తున్న ఫీల్ అయితే ఇవ్వలేదండి. సో 'వృషభ' ఒక స్ట్రాంగ్ ఐడియాతో స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూషన్‌తో కొంచెం కొంచెం డౌన్‌గా అయ్యి సినిమాలో ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకుండా, స్టోరీ డెప్త్ లేకుండా, మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ కూడా ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిన మూవీ. చూడ్డానికి పేషెన్స్ కావాల్సిన రియాక్షన్ డ్రామా. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ కానీ స్క్రీన్ ప్లే, విజువల్స్ అండ్ నేరేషన్ డిసప్పాయింట్ చేస్తాయి. మోహన్ లాల్ ఫ్యాన్స్‌కి కొన్ని మూమెంట్స్ నచ్చొచ్చు. కానీ ఓవరాల్‌గా మూవీ పెయిన్‌ఫుల్ అండ్ డల్‌గా వెళ్తుంది. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.25 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.